కి ఇది సాల్వ్ చేసే కాంపిటీషన్ ఉంది. అందులో నేనే గెలవాలి. మరి ప్రాక్టీస్ చేయొద్దా? రేపు ఆదివారమేగా, రేపంతా ఆడుకుందు గాని. ఓ అమ్మా, నువ్వెప్పుడు అలాగే అంటావు. నేను ఈ రోజే ప్రాక్టీస్ చేయాలి. నేను మొన్నే నేర్చుకునుంటే ఈ పాటికి బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. నువ్వే వద్దన్నావు. ఓ అమ్మా, డ్రైవర్ అంకుల్ దగ్గర బరువు పోయింది. నీ వయసుకి పరుకోవడం ఏంటే? అయినా ఆ డ్రైవర్ అంకుల్ మీద అంత ప్రేమ పెంచుకోకు. ఏ, నీకు అంకుల్ నచ్చలేదా? నా కళ్ళతో చూస్తే కదా నచ్చడానికి నచ్చకపోవడానికి. మరి మన త్వరలో వేరే ఊరికి వెళ్తున్నాం, అందుకు. ఎందుకు వెళ్ళడం? ఇక్కడ బానే ఉంది కదా. నీకు పిన్ని ఉంది, అను ఆంటీ ఉంది, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడే ఉందామమ్మా. లేదమ్మా, అమ్మకి ఇంకా పెద్ద ఉద్యోగం వస్తుంది. వెళ్తే అక్కడ మనం హ్యాపీగా ఉండొచ్చు. అమ్మా వద్దమ్మా. అలా అనకూడదు, తప్పు. ఫ్రెండ్స్ ని డ్రైవర్ అంకుల్ వదిలి నేను రాను. నువ్వే పో. అయితే నువ్వు అమ్మకి దూరంగా. ఇవాళ రూబిక్స్ క్యూబ్ నేర్పించమన్నావు కదా, కొత్త కొత్త ట్రిక్స్ చెప్తా. వెళ్ళి రెడీ ఉన్నా. వెళ్ళి మొహం కడుకుని బుద్ధిగా ఫ్రెష్ అయ్యరా. ఏంటక్క ఇది? ఇవన్నీ భూమికి ఎందుకు చెప్తున్నావు? మెల్లిగా ప్రిపేర్ చేయాలి కదమ్మా. ఇప్పటి నుంచే చెప్తూ ఉంటే వెళ్ళనాటికి పెద్దగా ప్రాబ్లం క్రియేట్ చేయదు కదా. తనకి వాతావరణం బాగా నచ్చినట్టుంది. అయినా మనకు సమస్య వచ్చిందని ఊళ్ళో వాళ్ళు ఎందుకు సాయం చేస్తారక్క? ఇయర్ మధ్యలో భూమికి ఏ స్కూల్లో సీట్ ఇస్తారు చెప్పు? నీ ఉద్యోగం ఏంటి? దాని సీట్ సంగతి ఏంటి? ఇవన్నీ ఆలోచించవా? పాతు ఎప్పుడు తీసుకెళ్తాడో, ఏ క్షణం ఏమవుతుందో అని భయపడుతూ ఇక్కడ ఉండడం కంటే ఎక్కడికొక్కడికి వెళ్ళి కష్టాలు పడడం మంచిదే కదమ్మా. అంటే సమస్య నుంచి పారిపోతున్నావా? అసలు ఇది నువ్వనాల్సిన మాటేనా? ఏమైపోయింది నీ ధైర్యం? వెళ్ళక్క, వెళ్ళి పార్దుతో మాట్లాడు. ఇద్దరు కలిసి ఓ అండర్స్టాండింగ్ కి రండి. అది నువ్వు చేయాల్సింది, పారిపోవడం కాదు. చాలా థ్యాంక్స్ నక్షత్ర. కట్టుకున్నవాడు అమ్మ కూడా అర్థం చేసుకునేంతగా నువ్వు నన్ను అర్థం చేసుకున్నా. చేస్తా, నువ్వన్నట్టుగానే చేస్తా. పార్టీతో ముఖాముఖి మాట్లాడతాను. ఈ సమస్యకి, నా భయానికి ఫుల్ స్టాప్ పెడతాను. పాప తండ్రి దగ్గర ఉండాలంటే శ్రీవల్లి గారికి డైవర్స్ అప్లై చేయాల్సిందే. ఎవరో రండతే. మీరు అనుకోలేదు, గాయత్రి అనుకున్నాను. అందుకే చిరాకు అర్చన, ఏమనుకోకండి. పర్లేదు బాబు, ఒక్క 2 నిమిషాలు నీతో మాట్లాడాలి. అయ్యో అదేంటతే, కూర్చోండి. లాయర్తో జరిగిన సంభాషణ అంబిక చెప్పింది. నాకు తెలుసు, విడాకులన్నది అంత తేలికైన వ్యవహారం కాదు. ఈ విషయం నేను తలకిందులు చేస్తుందని తెలిసి ఇది టైం కాకపోయినా వచ్చాను. శ్రీవల్లి నా కొడుకుని హత్య చేసింది. బతికుండగానే మమ్మల్ని చిటి మంటల్లోకి నెట్టేసింది. తనని మేము క్షమించలేము. కానీ దాని అర్థం నువ్వు తనకి దూరం కావాలని కాదు. నాకు తెలుసు నువ్వెంతగా తనని ఇష్టపడ్డావో, తనను ఒప్పించడానికి నువ్వెంతగా తప్పించావో, పెళ్లాడడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పడ్డావో నాకు తెలుసు. అందుకే చెప్తున్నాను, నువ్వు మా గురించి ఆలోచించుకో. నిఖిల్ దూరమైన కొత్తలో అయితే అపార్థం చేసుకునే వాళ్ళమేమో గానీ ఈ 5 ఏళ్లలో కన్న కొడుకన్నా ఎక్కువగా నువ్వు మమ్మల్ని చూసుకున్న పద్ధతి మేం మర్చిపోవు. బ్రతికున్న నాళ్ళు నువ్వు మా గుండెల్లోనే ఉంటావు. విడాకులన్నది వ్యక్తిగత అభిప్రాయం బాబు. మీరిద్దరూ విడిపోవాలన్నది కేవలం మీ ఇద్దరే ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. మా గురించి ఆలోచించద్దు, సరేనా? నాకు తనతో కలిసి ఉండాలని లేదు, విడిపోవాలని లేదు. విడాకులంటే ఆ ప్రభావం శ్రీవల్లి మీద కన్నా ఎదుగుతున్న నా కూతురు మీద ఇంకా ఎక్కువగా ఉంటుందన్నది నా అభిప్రాయం. రేపు తను మా నాన్న మా అమ్మకు అన్యాయం చేశాడు అనుకుంటే ఇక జీవితంలో నా దగ్గరికి రాదు, నన్ను ప్రేమగా పలకరించదు. ఈ విడాకులు బిడ్డని దగ్గర చేయకుండా శాశ్వతంగా దూరం చేస్తుందేమోనని ఆలోచిస్తున్నాను. నువ్వన్నది నిజమే బాబు, ఆ అవకాశం లేకపోలేదు. చూద్దాం. మనలా ఆలోచించేవాళ్ళు విడాకులు కాకుండా బిడ్డని దక్కించే లాయరు దొరకపోతారా? సరే, నువ్వు పడుకో బాబు, ఆరోగ్యం పాడు చేసుకోకు. ఏంటి మమ్మీ, లాయర్ విన్నాడు, అందుకు పాత రియాక్షన్ అండి. నువ్వు ఇలా కలెక్టర్ లాగా కమిషనర్ లాగా అడగకపోతే అక్కడికే వచ్చి వినుండొచ్చుగా. అంత అక్కరున్నప్పుడు వచ్చి కూర్చొని ఉండాలి. అడిగితే చాలు సోది మొదలు పెడతాం. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ఏం జరిగిందో ఒక్క మాటలు చెప్పొచ్చు కదా. ఏం చెప్తే ఏమవుతుంది నీకు? విడాకులు తీసుకుంటే కానీ పాప నీ దగ్గరికి రప్పించడానికి కుదరదని లాయర్తో చెప్పించాను. ఇండైరెక్ట్ గా ఇంత మంట పెడుతున్నా భరిస్తూ వస్తున్నాడు. అలాంటిది
డైరెక్ట్ గా డివోర్స్ అంటే పాత ఒప్పుకుంటారు మమ్మీ. ఆ విషయం నాకు తెలుసు. ఈ ఇంట్లో ఎవరు శ్రీవల్లితో విడాకులు ఒప్పుకోరు. పాపతో మాత్రం కలిసి బతకాలంటారు. అందుకే ఆ రెండు కుదరవని డైవోర్స్ అయితేనే పాప దక్కుతుందని చెప్పించాను. చూద్దాం, పాప కోసమైనా పార్తో విడాకులు ఒప్పుకోకుండా పోతాడా? నిజంగా అదే కానీ జరిగితే నా అంత అదృష్టవంతురాలు ఇంకెక్కడ ఉండదు తెలుసా? ఇదిగో ఇందుకే నీ మొహంలో ఈ ఆనందం చూసేందుకే నేను ఇంత పాట పడుతుంది, ఇంత తప్పట పడుతుంది. మమ్మీ పార్టీకి విడాకులు రాగానే వెంటనే మా పెళ్లి కూడా చేయించమా? పార్టీ భార్యగా నేను తన ముందుకు వెళ్ళాలి. నా స్టేటస్ చూసి బతికినంత కాలం తను కుళ్ళి కుళ్ళి ఏడవాలి. అన్నీ అనుకున్నంత సులభం కావు గాయత్రి. నన్ను ఈ విషయం మీద గురిపెట్టని. ముందు పార్థుని ఒప్పించాలి. శ్రీవల్లిని మన జీవితంలోంచి తప్పించాలి. పార్థుని ఒప్పిస్తాను, శ్రీవల్లిని తప్పిస్తాను. రెండూ చేస్తాను. అమ్మా, నీకు జ్వరం తగ్గిందా? రాత్రి నీతో కోపంగా మాట్లాడా కదా. సారీ అమ్మా. నేను నీతో కోపంగా మాట్లాడా కదా, సో అమ్మ కూడా భూమి గారికి సారీ చెప్తుంది. సారీరా. అప్పుడే మొదలెట్టేసావా? మరి రేపు డ్రైవర్ ఇంకొక కాంపిటీషన్ కదా, ప్రాక్టీస్ చేయాలి కదా, భూమి గెలవాలి కదా. మరే అమ్మ పరువు పోకూడదని ఎంత తాపత్రయపడుతుందో కూతురు. ఆడింది చాలు గాని ఇడ్లీ తిను. నేను పెద్దదాని అయిపోయా కదా, నేను తింటాలే. ఇచ్చే. అది కాదమ్మా. ఏం పర్లేదు పిన్ని, ఇచ్చే. ఖాళీ ప్లేట్ చూపిస్తా, నా నోరు కూడా చూపిస్తా. చూసావక్క నీ కూతురు తల్లిదండ్రులు? నిన్నే కదా చంకనెక్కి వెక్కి వెక్కి ఏడ్చింది. అప్పుడే పెద్దదైపోయింది చూడు. నువ్వు పెడితే క్యూబ్ పక్కన పెట్టేమంటావు కదా, అది దాని బాధ. రేపు నేను 2 పనులు చేయబోతున్నా నక్షత్ర. ఏంటక్క అవి? 1, పార్థుకి కాల్ చేసి నాతో మాట్లాడడానికి రమ్మనడం. 2, స్కూల్కి వెళ్ళి ఆ డ్రైవర్ ఎవరో కనుక్కుని తనతో మాట్లాడడం. గుడ్ డెసిషన్. ఆల్ ద బెస్ట్ అక్క. పాదు మా కోసం కాకపోయినా తన కోసం, తన బిడ్డ కోసం నిర్ణయం తీసుకునేలా చూడు భగవంతుడా. పార్థు విడాకుల విషయంలో రాధని వేణుని అసలు ఇన్వాల్వ్ కానివ్వకూడదు. వీళ్ళకి శ్రీవల్లి అంటే మంచి ఒపీనియన్ ఉంది. అసలు తప్పంతా మనదే అక్క. ఈ విడాకుల విషయం ఇప్పుడు కాదు, ఎప్పుడో పార్థు దృష్టికి తీసుకురావాల్సింది. శ్రీవల్లి జైల్లో ఉన్నప్పుడే అడుగుంటే ఇప్పుడు ఇంత కూడా ఉండేది కాదు. పార్థు కూడా సంతోషంగా ఒప్పుకునేవాడు. ఏంటత్తయ్య ఇది? ఎందుకు మీరు అన్నయ్య వదిని విడగొట్టాలని చూస్తున్నారు? వాళ్ళిద్దరూ శాశ్వతంగా విడిపోతే ఇంకేం మిగులుతుంది? సోనియా తప్ప. అదేంటి అలా అంటావు? అంటే వాళ్ళని విడదీయడం నాకేమైనా సరదానా? అసలు నువ్వు మీ అన్నయ్య గురించి పట్టించుకుంటున్నావా? మనిషి ఎలా మారిపోయాడో చూస్తున్నావా? గుండెలో ఎంత బాధ ఉంటే అలా తయారవుతారు. ప్రతిరోజు తాగుస్తున్నాడు. ఒక్కనాడన్నా ఆపగలిగావా? ఒక రాపితే ఆగేదా ఆ బాధ? ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తుంది. పార్థు బాధ పార్థునే తీర్చుకోవాలి. ఆ రూపి నుంచి తనంతట తానే బయటపడాలి. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పారు. అన్నయ్య తనంతట తానే నిర్ణయం తీసుకోవాలి. తన బాధకి పరిష్కారం తనే ఆలోచించుకోవాలి. మీరు నేను చెప్పడం వద్దు అంటున్నారంతే. నాకు కూడా రాజ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది అంబిక. ఇది చిన్న విషయం కాదు, తలా ఒక సలహా ఇవ్వడానికి. ఏంటక్క ఇంత జీవితాన్ని చూసినా నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? తను నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మంచి సలహా ఇవ్వడం, మంచి దారి చూపెట్టడం మన పని కాదా? మిగతా విషయాలు అయితే నువ్వు అనేది నిజం కావచ్చు, కానీ ఇది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది. ఇలాంటి వాటిలో సొంత కొడుకైనా నిర్ణయాన్ని వాళ్ళకి వదిలేయడం మంచిది. అత్తయ్య గారు చెప్పింది 100% నిజం. ఈ విషయంలో మాత్రం రెండో ఆలోచన రానివ్వకండి ప్లీజ్. ఏంటి, నేను రాకుండా టైంలో వచ్చానా? ఎందుకు అందరూ సైలెంట్ అయిపోయారు? అబ్బే ఏం లేదు పాదు, ఆడవాళ్ళన్నాక ఏదో ఒకటి ఉంటాయి కదా. ఎందుకక్క దాస్తావు? ఏం లేదు పార్థు, నీ విడాకుల విషయం మాట్లాడుకుంటున్నాం. నువ్వు శ్రీవల్లికి విడాకులు ఇవ్వడం అన్నది మంచిదని మా అభిప్రాయం. నేను ఒప్పుకోను. విడాకుల విషయంలో మీది మాది ఒకటి అభిప్రాయం కాదు కాదు కాదు. ఇది అన్నయ్య తీసుకోవాల్సిన నిర్ణయం. ఇందులో ఎవరి ప్రమేయాన్ని నేను ఒప్పుకోను. అవునవిక, మన నిర్ణయాలు పాదు మీద రుద్దద్దు. ఏంటక్క ఇది? కర్ర విరకూడదు పావు చావాలి అన్నట్టుంది. ఈ జన్మకి పార్థుకి తన కూతుని కలుసుకునే అదృష్టం లేదా? అరే, ఆ పిల్లదాని భవిష్యత్ ఏంటి? ఆ శ్రీవల్లి పెంపకంలో ఇంకో శ్రీవల్లిలా తయారవ్వాలా? చేతులారా దాని బతుకు పాడు చేస్తారా? తండ్రిగా కూతురి భవిష్యత్తుని బాగు చేయనీరా? దానికోసం ఎంతో కష్టపడాలి, ఎంత దూరమైనా వెళ్ళాలి. వదిన దగ్గరుంటే పాప బతుకు పాడవుతుందని అంత నమ్మకంగా ఎలా చెప్పగలరు మీరు? అసలు వదిన ఏమనుకుంటుందో, తన మనసులో ఏముందో మీకు తెలుసా? ఎలా నిర్ణయం తీసుకుంటారు అత్తయ్య? సరేనమ్మా, నాకు తెలీదు, ఒప్పుకుంటున్నాను. పోనీ నీకు తెలుసా? చెప్పు. ఎందుకు పార్థుని ఇంతగా ద్వేషిస్తుంది? ఎందుకు కనీసం పేరైనా చెప్పకుండా మొహం కనపడనీయకుండా చేస్తుంది? చెప్పు. నేను చెప్పనా? తనకు కావాల్సింది కూడా విడాకులే. అబద్ధం. కాదు, అదే నిజం. అందుకే ఇలా చేస్తుంది. లేదంటే జైలు నుంచి నేరుగా బిడ్డను తీసుకొని ఇటే కదా రావాలి. వదిన వచ్చింది కానీ కూతురు రాలేదు. ఎందుకు? ఒక్కసారి తండ్రి కూతురు ఎదురుపడితే తనకి విలువ ఉండదని, తాను బేరం కుదుర్చుకోలేదని. పచ్చి అబద్ధం. మరి నిజమేంటి? అది ఎవరికి తెలీదు. ఆ నిజం తెలుసుకోవాలంటేనే విడాకుల నోటీస్ పంపించాలి. కావాలంటే ఏం చేయాలనేది శ్రీవల్లి రియాక్షన్ బట్టి అప్పుడు ఆలోచిద్దాం.
అయినా విడిపోతారా అని కోర్టు అడిగేది వాళ్ళిద్దరిని కానీ విడదీయమంటారా అని నన్ను అడగదు కదా. ఏం పాదు, నువ్వేమంటావు? నువ్వు సరేనంటే మిగతా విషయాలు నేను మాట్లాడతాను. నాకు మాత్రం ఎవరు అత్తయ్య, మీరు తప్ప మీరు నిర్ణయం తీసుకోండి. అనాథగా రౌడీగా బతికిన నన్ను మనిషిని చేసింది మీతో కలిపింది శ్రీవల్లి. అలాంటి శ్రీవల్లికి అన్యాయం చేయలేం, అలానే కూతురుని చూడకుండా ఉండలేం. ఏదేమైనా నాకు నా కూతురు ముఖ్యం. దాన్ని బట్టి మీరే ఓ నిర్ణయం తీసుకోండి. ఇది పూర్తిగా నీ సొంత నిర్ణయం అయి తీరాలి. తొందర ఏం లేదు, నిదానంగా అయినా నువ్వే చెప్పు. ఇలా అనుకుంటూ కూర్చుంటే జీవితాలు తెల్లారుతాయి కానీ విషయం మాత్రం తేలదు. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ముందు మనం అనుకున్నట్టుగా శ్రీవల్లికి లాయర్ నోటీస్ పంపిద్దాం. అప్పుడు తన రియాక్షన్ బట్టి ఫైనల్ గా ఓ నిర్ణయానికి వద్దాం. సరేనా? సరే, మీ ఇష్టం. కానీ ఒక విషయం, దీనివల్ల నా కూతురికి ఎలాంటి నష్టం జరగకూడదు. అలా జరిగితే ఎవరిని వదిలిపెట్టను. జాగ్రత్త. నీకెందుకు పద్దు భయం? మీ ఇద్దరిని ఒకటి చేసే బాధ్యత నాది. సరేనా? ఓకే. భూమిగాడు హోంవర్క్ అమ్మా, నువ్వు ఇవాళ హ్యాపీగా ఉన్నావా? ఏ నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడే నన్ను భూమిగాడు అంటావు, అందుకు. అబ్బో సంతోషించవులే, వర్క్ ఫినిష్ చేయి. అమ్మా, నాకు అన్ని పేర్లు ఎందుకు? ఒక మనిషికి ఇన్ని పేర్లు ఉంటాయా? భూమి 1+3 ఎంత? 4. 2+2? 4. 1+1+2 ఎంత? ఇవన్నిటికీ 4 ఆన్సర్ మమ్మీ. అలాగే ఏ పేరుతో పిలిచినా భూమి గాని పిలిచినట్టే. ఏంటి తల్లి కొత్తలిద్దరు తెగ ఆడుకుంటున్నారు? ఏం భూమక్క, రూబిక్స్ క్యూబ్ ప్రాక్టీస్ చేసావా? ఓ ఎస్, రేపు డ్రైవర్ అంకుల్ మీద నేనే గెలుస్తాను. ఛాలెంజ్. ఛాలెంజ్ ఓకే, ఎందుకు నవ్వావు? ఇప్పుడే ఒక మనిషికి నీ పేర్లా అని అడిగింది, చెప్తున్నా. నువ్వు వచ్చి ఇంకో పేరుతో పిలిచావు. వర్క్ ఫినిష్. అన్ని బ్యాగ్లో సర్ది లోపల పెట్టు, వెళ్ళు. చాలా రోజుల తర్వాత కాస్త ప్రశాంతంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు నక్షత్ర, నేను జైలు నుంచి రిలీజ్ అయినప్పటి నుంచి ఈ రోజు దాకా పార్థతో ప్రేమగా మాట్లాడలేకపోయాను. మేం కలిసిన ప్రతిసారి మా మధ్య ఈగోలు, జరిగిన సంఘటనలు అడ్డుగా వచ్చేవి. దాంతో కోపాలు పెరిగేవి, మనసు ముడుచుకునేది, మాట బయటకు వచ్చేది కాదు. రేపు పార్థుని కలిసినప్పుడు తన భార్యగా కాకుండా పాప తల్లిగా మాట్లాడాలనుకుంటున్నాను. నాకు తెలిసి అలా అయితే నేను మనసు విప్పి మాట్లాడుకోగలుగుతాం. చాలా కరెక్ట్ గా చెప్పావక్క, నువ్వు అన్నది నిజమే. మీ ఇద్దరిలో ఎవరి గురించి మాట్లాడినా రెండో వాళ్ళు ఇబ్బంది పడతారు. అదే పాప గురించి అయితే ఇద్దరికి సంబంధించింది కాబట్టి ఆలోచిస్తారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ నక్షత్ర. అసలు ఈ విడాకుల విషయం ఎందుకు వచ్చిందా? ఆ విషయం నన్ను కాదు, అంబిక గారిని అడుగు. ఆవిడ చూసుకుంటుంది ఇదంతా. అంటే ఈ విషయంలో నీకేం సంబంధం లేదా? నా బిడ్డ నాకు కావాలి, అంతవరకే సంబంధం. దానికోసం ఏం చేసినా అది ఇంట్లో వాళ్ళకి సంబంధించింది. అంబిక గారు చెప్పారే అనుకో, అందుకు నువ్వే ఒప్పుకున్నావునా? వదిన సంగతి నీకు తెలీదా? వదిన ప్రేమ ఎలాంటిదో నువ్వు మర్చిపోయావా? వదిన మీద నీ ప్రేమ ఎలాంటిదో, నమ్మకం ఏంటో మర్చిపోయావా? అవన్నీ తలుచుకోవడం ఇప్పుడు వేస్ట్ రా. వేస్ట్ అని ఎలా అనుకున్నావునా? అంతకంటే వెన్నుపోటు వేరే ఇంకేమైనా ఉంటుందా? తప్పనా? నమ్మకారం పనులు మనకు అసలు. నీ బాధ చూస్తుంటే ముచ్చటేస్తుందిరా. ఐ లవ్ యూ ఫర్. ఆ రోజు జైల్లో పాప నాకు ఇచ్చుంటే ఈ రోజు అందరం కలిసి హాయిగా ఉండేవాళ్ళం కదా. కానీ పాప తల్లి దగ్గర ఉండడమే కరెక్ట్ అన్నా. అవునా? అయితే నేను ఇలా చేయడమే కరెక్ట్. చూద్దాం ఎవరు గెలుస్తారా. గుడ్ నైట్ అన్నా. రే గుడ్ నైట్, వెళ్ళరా. ఆగు, ఎక్కడికి? నేను వచ్చింది నీకోసమే. నాతో నీకేం పని? పని పార్థుది, పంపించింది మాత్రం నన్ను. దేనికి? నీలాంటి నేరస్తురాలకి భర్తగా ఉండలేకపోతున్నాడు పాపం. శాశ్వతంగా దూరం కావడానికి నిర్ణయించుకున్నాడు. విడాకుల కోసం సంతకం పెట్టించుకురమ్మన్నాడు. నాకు తెలిసి నడి రోడ్డు మీద ఇలాంటి వివరం అన్యాయం అని తెలుసు. కానీ ఎలాగో నీ బతుకిక మీదట రోడ్డు మీదే కదా. ఆ లైఫ్ కి నాందిగా ప్రస్తావనగా ఇది ఇవ్వడానికి వచ్చాను.